నమస్తే. రియల్ ఎస్టేట్ రంగంలో దశాబ్ద కాలం పైగా అనుభవం కలిగి కస్టమర్ల ఆదరాభిమానాలను పొందుతోన్న సంస్థ శ్రీ సాయి దీక్షిత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా శ్రీనివాస ఎన్క్లేవ్, యాదాద్రి టెంపుల్ సిటీ, యాదాద్రి టు రాజపేట రోడ్డులో డిటిటిసి అప్రూవ్డ్ లేఅవుట్ నందు అన్ని అధునాతన వసతులతో రియల్ ఎస్టేట్ రంగంలో 14 సంవత్సరాల అనుభవం కలిగిన శ్రీ సాయి దీక్షిత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఎన్ నరసింహ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. నరసింహ గారు, శ్రీనివాస ఎన్క్లేవ్ వెంచర్ అసలు ఎక్కడుంది, దాంట్లో మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు? ఇక్కడ మన శ్రీనివాస ఎన్క్లేవ్ లక్ష్మీ నరసింహస్వామి పాదాల నుండి రైట్ సైడ్ వెళ్తూ ఉన్నట్లయితే రాజాపేట్ రోడ్డు, ఆ రోడ్ ఏమడి ముందుకు వెళ్తే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో విఐపి కాటేజెస్ ఒకటి నిర్మాణం జరుగుతుందండి. అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళినట్లయితే రాజాపేట్ రోడ్లోనే మాసాయిపేట అనే విలేజ్ వస్తుంది. అక్కడనే మన వెంచర్ ఉంటుంది. ఈ వెంచర్ శ్రీనివాస ఎన్క్లేవ్ అనేది ఆ రోడ్డుకి పక్కనే ఉంటుంది. జస్ట్ ఇది సెకండ్ బిట్ అవుతుంది ఈ మెయిన్ రోడ్ నుండి. ఈ రోడ్ ఏదైతే ఉన్నదో ఈ లక్ష్మీ నరసింహస్వామి గుట్ట నుండి రాజాపేట వెళ్ళే దారి బస్ రోడ్ అండి, ఇది ఆర్టీసీ బస్ రోడ్. అక్కడ బస్సు రోడ్డుకి సెకండ్ బీట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మన వెంచర్లోకి ఇక్కడ ఈ బస్సు రోడ్ నుండి 66 ఫీట్ల రోడ్డు ఒకటి మన వెంచర్లోకి నుంచి వెళ్ళిందండి. అది మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి రోడ్డు మనం ఇంటర్నల్ డెవలప్మెంట్లో కూడా చూసుకున్నాము. సో ఈ వెంచర్ ఈ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఉన్నట్లే లెక్క మన ఈ శ్రీనివాస ఎన్క్లేవ్. ఇక్కడ దీంట్లో డెవలప్మెంట్స్ కూడా అమోఘమైన డెవలప్మెంట్స్ ఇస్తున్నామండి. ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ చేత పర్మిషన్ ఇచ్చి సూచించబడినట్టు విధానంలో ఆ రోడ్స్, అన్ని రోడ్స్ బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నామండి. టోటల్ డాంబర్ రోడ్స్ ఇస్తున్నాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇస్తున్నాము, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఇస్తున్నాము, ఆర్చ్ ఇస్తున్నాము, ఇక్కడ వాటర్ లైన్ ఇస్తున్నాము. ఇవన్నీ అంటే ఇక్కడ ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని డెవలప్మెంట్స్ ఇస్తున్నాము ఇక్కడ మన వెంచర్లో. ఇంకొకటి ఏంటంటే ఈ టౌన్కి ఆనుకొని ఉన్నటువంటి వెంచర్ కాబట్టి మనం ఇమ్మీడియట్ రేట్ గ్రోత్ అయ్యే అవకాశం ఉంది. డెవలప్మెంట్ కూడా ఈజీ అవకాశం ఉన్నది. దాంట్లో రోడ్లు కూడా విశాలంగా ఉన్నాయి కాబట్టి అన్ని రోడ్స్ అప్రోచ్మెంట్స్ రోడ్స్ సరిగా ఉన్నాయి కాబట్టి మరి వెరీ నియరెస్ట్ టు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. యాదాద్రికి ఎన్ని రూట్స్ అయితే ఉన్నాయో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి యాదగిరిగుట్టకి ఎన్ని రూట్స్ అయితే ఉన్నాయో అన్ని రోడ్స్ ద్వారా మన వెంచర్కి వచ్చే అవకాశం ఉన్నదండి. ఇక్కడ స్థలము ఏదైతే సెలెక్ట్ చేయబడిందో మన వెంచర్ గురించి, ఆ స్థలము చాలా అతి తొందరలో ఈ డెవలప్మెంట్ ఉన్నటువంటి ఏరియాలో మన వెంచర్ వేయడం జరిగిందండి. ఇంటర్నల్గా కూడా మంచి డెవలప్మెంట్స్ ఇస్తున్నాము. అది ఈజీగా ఇప్పుడు నివాసానికి యోగ్యంగా ఉండేటువంటి ఏరియాలో మన స్థలం ఉన్నది. అంటే మన శ్రీనివాస ఎన్క్లేవ్ చుట్టూ ఏ విధమైన డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి? ఇక్కడ ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఇందాక చెప్పిన విధానమే కాకుండా అవుట్ సైడ్ డెవలప్మెంట్స్ కూడా మంచిగా ఉన్నాయండి. ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నవి. ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్టకి సంబంధించినటువంటి ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో అన్నీ మనకి వెంచర్కి దగ్గరగా ఉంటుంది. ఏదైతే రోడ్స్ ఉన్నాయో లక్ష్మీ నరసింహస్వామి గుట్ట చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ ఒకటి వస్తుందండి. ఆ రోడ్డు జస్ట్ మీటర్స్ డిస్టెన్స్లో నుంచే మన వెంచర్ ఉంటుందండి. మన వెంచర్కి అతి దగ్గరలో నుంచి ఆ రోడ్డు వెళ్తూ ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు రైట్ నౌ ఉన్నటువంటి రోడ్స్ కూడా మంచి డెవలప్మెంట్స్ రోడ్స్ ఉన్నాయి. అంటే 24 అవర్స్ రవాణా సౌకర్యం ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి వెంచర్ మనది ఇది. ఇక్కడ అటు వరంగల్ నుంచి వచ్చినా, ఇటు కరీంనగర్ రోడ్ నుంచి వచ్చినా, ఇటు ఆలేరు, అటు హైదరాబాద్ నుండి అంటే ఎటు నుంచి వచ్చినా, ఇటు ఈసీఎల్ మల్లాపూర్ నుంచి వచ్చే దారి, అన్ని దారిలో నుంచి మన వెంచర్కి విజిట్ చేయొచ్చండి. ఈజీయెస్ట్ దారులు ఉన్నాయి అన్నీ కూడా. ఇక్కడ డెవలప్మెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఏదేదైతే ఉన్నాయో బస్ స్టాప్స్ కానీ, రోడ్స్ కానీ, ఈ నవగిరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్గర అవుతాయి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఈ ఏదైతే టెంపుల్ని డెవలప్మెంట్ చేస్తున్నారో ఆ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనకు వెంచర్కి దగ్గరలో ఉంటాయండి. మన వెంచర్లో ఇల్లు కట్టుకున్న వారికి దగ్గరలో ఉంటుంది టెంపుల్ కాబట్టి ఇక్కడ రెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈజీగా టెంపుల్ విజిట్ చేసి వచ్చి మళ్ళీ ఇంటికి చేరే అవకాశం ఉంటుందండి. వెంచర్ పొందుపరిచినటువంటి ఏరియా మాత్రం సూపర్ ఏరియాలో వేసామండి. ఒక్కసారి విజిట్ చేయండి. విజిట్ చేసేయడానికి వీలుగా మన స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్లకు ఫోన్ చేయండి. మన కంపెనీ నుంచి ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారో వాళ్ళు మీకు వెహికల్ ప్రొవైడ్ చేస్తారు. సైట్ విజిట్ చేయండి. ఒకసారి మిగతా విషయాలు ఇంకేదైనా ఉన్నా కానీ ఆఫీస్లో మీరు సందర్శించినట్లయితే ఆఫీస్ నుంచి పూర్తి వివరణ లభిస్తుందండి మీకు.
అయితే వరంగల్ హైవేకి ఎంత డిస్టెన్స్లో ఉంటుందండి ఎన్క్లేవ్? ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా వరంగల్ హైవే నుండి ఇటు వరంగల్ నుంచి వచ్చేవారు వంగపల్లి నుంచి రావాల్సి ఉంటుందండి. అటు హైదరాబాద్ నుంచి వచ్చేవారు ఈ రాయగిరి నుంచి రావాల్సి ఉంటుంది. ఇక్కడ హైవే నుండి మన వెంచర్కి ఒక 7 మినిట్స్లో డ్రైవ్ చేసే అవకాశం ఉందండి. టోటల్గా ఓవరాల్గా చూస్తే 8-9 కిలోమీటర్స్ వస్తుందండి హైవే నుండి. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా మంచి రోడ్స్ ఈజియెస్ట్గా విజిట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి లొకేషన్లో ఉందండి మన వెంచర్. అయితే గుట్టకి ఎంత దూరంలో ఉంటుంది? యాదగిరి గుట్టకి ఎంత దూరంలో ఉంటుంది? యాదగిరి గుట్టకి అతి దగ్గరలో ఉన్నటువంటి వెంచర్ అండి. ఈ యాదగిరి గుట్ట పక్కనే విఐపి కాటేజ్ కడుతున్నారు. అక్కడ నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో మన వెంచర్ ఉంటుంది, శ్రీనివాస ఎన్క్లేవ్. ఇక్కడ ఎంత అంటే మీరు చూస్తే ఒక్కసారి సైట్ విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది డెవలప్మెంట్స్ ఏమున్నవి, గుట్ట సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నవి, మన వెంచర్ ఏ లొకేషన్లో ఉంది, దానికి ఉన్నటువంటి రోడ్స్ ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ మీకు అవగతం అవుతాయండి. ఒక్కసారి కస్టమర్ కనుక మన సైట్ విజిట్ చేసినట్లయితే టోటల్ విధి విధానం అంతా తెలుస్తుందండి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి అతి తొందరలో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రేటు కూడా బాగా ఇంక్రీజ్ అవుతుందండి రానున్న రోజులలో. ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గుట్ట ఏదైతే ఉందో అది ఓపెన్ అవ్విన తర్వాత ఈ అందిపొందని రేట్లలోకి వెళ్తుందండి ఆ లొకేషన్ అంతా. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సరౌండింగ్లో ఎక్కడ ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో కొనలేనంత రేట్ ఇంక్రీజ్ అవుతుందండి వితిన్ షార్ట్ పీరియడ్లో. అది మనకు 10 కిలోమీటర్స్ రేడియస్ అంటున్నాము, మన వెంచర్ వచ్చేసి జస్ట్ 4 కిలోమీటర్స్ ఫ్రమ్ విఐపి కాటేజెస్. సో అక్కడ ఇంకా రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇప్పుడున్న రేట్లలో అంటే మేము చాలా తక్కువ రేటే పెట్టామండి అక్కడ, ఆ రేట్ ప్రకారం మీరు పర్చేజ్ చేసినట్లయితే వితిన్ షార్ట్ పీరియడ్లో దాన్ని మీకు డబుల్ అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి సైట్ విజిట్ చేయమని మన కస్టమర్లందరికీ మనవి చేస్తున్నామండి మేము. అయితే శ్రీనివాస్ల ఎన్క్లేవ్లో ప్లాట్ కొన్న కస్టమర్స్ హౌస్ ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఉందా అండి? చేయొచ్చండి. ఇక్కడ సొంత ఇంటి కళ అంటే ఎక్కడ కట్టాలి, ఎందుకు కట్టాలి, మనం ఉండడానికి వీలుందా లేదా, ఎంత అమౌంట్ పెట్టి కట్టాలి అనేది వీటన్నిటికీ క్యాల్కులేషన్ చేసి కస్టమర్ ముందుకు వస్తారండి. ఇక్కడ ప్లాట్ పర్చేస్ చేసి అట్లాగే ఆస్తి కింద పెట్టుకోవడం ఉద్దేశం ఉన్న కొంతమంది కస్టమర్స్ ఉంటారు. అట్లాగే కొన్న వెంటనే కన్స్ట్రక్షన్లోకి వెళ్ళాలి అనే కస్టమర్స్ కొంతమంది ఉంటారు. వీరిద్దరికీ అనుగుణంగా ఉన్నటువంటి వెంచర్ మన శ్రీనివాస ఎన్క్లేవ్ అండి. దీంట్లో ఈ ఏదైతే ఇండ్లు ఉన్నాయో మాసాయిపేట హౌజెస్ ఉన్నాయండి, ఆ హౌజెస్కి ఆనుకొని ఉన్నటువంటి వెంచర్ ఇది. సో ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో ఆ డెవలప్మెంట్స్ అన్ని మనం ఇస్తున్నాం. ఇందాక చెప్పాము ఇంటర్నల్ డెవలప్మెంట్స్ అని, ఆ డెవలప్మెంట్స్ అన్ని ఇస్తున్నాం కాబట్టి ఇమీడియట్ కన్స్ట్రక్షన్కి వెళ్ళొచ్చండి. కన్స్ట్రక్షన్కి వెళ్ళడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏవి ఉన్నా మాతో సంప్రదించినట్లయితే అవి మేము ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ చాలామంది ఈఎంఐ ఫెసిలిటీ ఉందా అని అడుగుతారు, లేదా ఇంకా దానికి అనుగుణమైనటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో ఆ టోటల్ సబ్జెక్ట్ మన ఆఫీస్ నుంచి మీరు పొందొచ్చండి. ఒకసారి సైట్ విజిట్ చేయండి, దానికి గాను స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్లకు ఫోన్ చేయండి, మీకు విధి విధానం అంతా తెలుస్తుంది. అయితే ప్లాట్ కొన్న కస్టమర్స్కి స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం ఉందా అండి? మేడం ఇక్కడ రిజిస్ట్రేషన్ విషయంకి వచ్చినట్లయితే ఏదైతే పేమెంట్ చేసి ప్లాట్ పర్చేస్ చేశారో వాళ్ళకి ఇమ్మీడియట్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ విషయానికి వచ్చినట్లయితే 2 విషయాలండి. ఒకటి ఇమ్మీడియట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఉద్దేశం ఉన్న కస్టమర్స్ ఎవరైతే సౌకర్యం ఉందో వాళ్ళకి ఇమ్మీడియట్ పేమెంట్, టోటల్ పేమెంట్ అంటే ప్లాట్ కాస్ట్ ఎంత అయితే అవుతుందో అంత పేమెంట్ చేసేసి రిజిస్ట్రేషన్కి వెళ్ళచ్చు ఇమ్మీడియట్. అది కాకుండా టోటల్ అమౌంట్ పేమెంట్ ఎట్ ఏ టైం చేయలేని వారికి ప్లాట్ అలాట్మెంట్ చేయమంటున్నామండి. అలాట్ చేసుకొని వితిన్ 45 డేస్లో రిమైనింగ్ పేమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్కి వెళ్ళొచ్చండి. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు. రఫీ ఫ్రమ్ హైదరాబాద్, కాల్ తీసుకుందాం. రఫీ గారు. హలో అండి. రఫీ గారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి, సార్ ఉన్నారు. నమస్కారం అండి రఫీ గారు. హలో సార్, యాక్చువల్లీ ఇది ఓపెన్ ప్లాట్ ఎంత అండి? 150 స్క్వేర్ కావాలి. ఓపెన్ ప్లాట్ కావద్దు మాకు. యాక్చువల్లీ ఇది మీకు ఓపెన్ ప్లాట్ ఇస్తామండి, అది కూడా పర్మిషన్ పొంది ఉన్నటువంటి వెంచరే. మీకు 165 గజాలు మినిమం ఉంటుందండి. 33x45 సైజు ఉంటుంది ప్లాట్ సైజు. మీకు 165 గజాలు 150 గజాలు కావాలి కాబట్టి మీకు 165 గజాలు ఉంటుంది. కొద్ది తేడానే ఉంది కాబట్టి మీకు
పెద్దగా డిఫరెంట్ ఉండదండి. మీరు ఈజీగా పర్చేజ్ చేయొచ్చండి. మీరు పర్చేజ్ చేయండి, మీకు కావాల్సిన ప్లాట్ నేను ఇస్తాను, మీరు కొనుగోలు చేయండి. ఏదైతే మీ సైజెస్ ఉన్నాయో ఆ సైజు ప్రకారం అవైలబిలిటీ ఉంది. ఒకసారి మీరు సైట్ విజిట్ చేయండి, స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్లకు ఫోన్ చేయండి, మీకు వెహికల్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి తీసుకెళ్ళి సైట్ విజిట్ కల్పిస్తారు. అయితే నరసింహ గారు, ఇందాక రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇమీడియట్గా అమౌంట్ పే చేసేస్తే ప్లాట్ అలాట్ చేస్తారు, రిజిస్ట్రేషన్ చేస్తారు అని చెప్పి. అవునండి. ఒకవేళ లేట్గా మనీ పే చేస్తే కనుక వాళ్ళకి ఎంత గడువు ఇస్తారు మీరు? ఇక్కడ గడువు ఇస్తామండి. ఎవరైనా అనుకునేది ఏంటంటే మనకు ఇమ్మీడియట్ పేమెంట్ చేస్తామా లేదా కాస్త గడువు ఉంటుందా అనేది వాళ్ళ క్యాల్కులేషన్ అలా ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళ క్యాల్కులేటెడ్కి అనుగుణంగా మేము సహకరిస్తామండి. ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఇమ్మీడియట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళేవారు పూర్తి పేమెంట్ చేయాల్సి ఉంటుంది ప్లాట్ కాస్ట్. లేదంటే ప్లాట్ అలాట్మెంట్ చేసుకొని కాస్త గడువు ఇవ్వమంటే గడువు ఇస్తామండి. వాళ్ళు 2-3 దఫాలుగా పేమెంట్ చేసుకునే విధానం కూడా కల్పిస్తాము. టోటల్గా ఓవరాల్గా కస్టమర్కి 45 డేస్ మేము ఇస్తున్నామండి. అంటే వాళ్ళు బుకింగ్ చేసుకున్నటువంటి డే నుండి రిజిస్ట్రేషన్కి వెళ్ళేంత వరకు 45 డేస్ టైం ఇస్తున్నాము. 45 డేస్లో కూడా పేమెంట్ చేసుకోలేము అనే వారికి కాస్త చూస్తున్నాం, అంటే వాళ్ళు ఏ విధానంలో ఉన్నారు, ఎంత గడువు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కాస్త దగ్గరలో ఉంటే కూడా కాస్త మేము సడలింపు టైం ఇస్తున్నామండి. ఆ విధానంలో చేసుకోవచ్చు. వాళ్ళు 25% కడతారా, 50% కడతారా, ప్లాట్ కాస్ట్లో అది కట్టేసి రిమైనింగ్ బ్యాలెన్స్ ఇంత గడువులో కడతాము అన్నట్లయితే అది మనం కంపెనీ నుంచి వెసులుబాటు ఇస్తున్నాము. పూర్తి పేమెంట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ మనం రిజిస్ట్రేషన్కి పంపిస్తున్నాము. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వాళ్ళకి ఇచ్చేస్తాము. ఈ విధానంలో కస్టమర్లకి మంచి వెసులుబాటు ఇస్తున్నామండి. అయితే ఎంత అమౌంట్ కడితే ప్లాట్ అలాట్ చేస్తారండి? ఇక్కడ అలాట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు స్థిరాస్తి కొంటున్నారు. ప్లాట్ కొనడము, ఇల్లు కొనడము అన్నది స్థిరాస్తి కొంటున్నారు. ఇక్కడ యాక్చువల్గా అమౌంట్ స్టార్ట్ చేసే ముందు సెలెక్ట్ అయిన వెంటనే 1,08,000 రూపాయలు కట్టి ప్లాట్ అలాట్ చేసుకోవాల్సి ఉంటుందండి. 1,08,000 కట్టి ప్లాట్ అలాట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు 25% ప్లాట్ కాస్ట్లో మళ్ళీ రిమైనింగ్ పేమెంట్ ఫుల్ఫిల్ చేసినట్లయితే అగ్రిమెంట్ ఇస్తామండి. దాని తర్వాత మిగతా పేమెంట్ ఏదైతే ఉందో అది చేస్తే రిజిస్ట్రేషన్కి పంపిస్తాము. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు. రవి ఫ్రమ్ హైదరాబాద్ కాల్ తీసుకుందాం. రవి గారు నమస్కారం అండి. నమస్తే అండి, సార్ ఉన్నారు, మీ క్వశ్చన్ అంటే వారిని అడగండి. రవి గారు నమస్కారం అండి. నమస్కారం. ఇందాక టీవీలో చూశాను. ఎక్కడ సార్? రాజపేట రోడ్ నాకు ఐడియా ఉంది. యాదగిరి గురించి రాజపేట పోయే రోడ్లో ఎక్కడ చెప్తారా? ఇక్కడ మనము హైదరాబాద్ నుంచి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళినాం. పాదాలు ఉన్నవి. పాదాలు దగ్గర రైట్ సైడ్ వెళ్తే రాజాపేట రూట్ పోతుంది. రాజాపేట రూట్ వెళ్ళే దారిలో మాసాయిపేట ఉంటుంది. మాసాయిపేట అక్కడ ఒక దర్గా ఉంటుంది. అక్కడ రైట్ తీసుకున్నాలే. ఆ ఇండ్లు అయిపోగానే కాలనీ మొదలవుతుంది ఇంకొకటి. అక్కడ కాలనీకి ఆనుకొని మన వెంచర్ ఉంటుంది, శ్రీనివాస ఎంక్లేవ్. యాదగిరి రూట్ నుంచి ఎంత దూరం అవుతుంది సార్ టెంపుల్ నుంచి? కరెక్ట్గా టెంపుల్ పక్కకి విఐపి కాటేజెస్ కడుతున్నారు. అక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఉంటుందండి, 4 కిలోమీటర్స్. అంటే ఇప్పుడు మన రౌండ్ యాదగిరి చుట్టూ రౌండ్ రింగ్ రోడ్, ఆ రింగ్ రోడ్ బయట వస్తుందా లోపల వస్తుందా? రింగ్ రోడ్డుకి వాకేబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మన సైట్ శ్రీనివాస ఎంక్లేవ్. ఏదైతే మనం సైట్ చెప్తున్నామో ఆ రింగ్ రోడ్ వచ్చే స్థలం నుంచి జస్ట్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అక్కడ నుంచి మీరు రాజాపేట వెళ్తున్నారు కదా, రాజాపేట వెళ్ళేది ఇప్పుడు మాసాయిపేట ఏదైతే పాయింట్ చెప్పానో నేను, అక్కడ నుంచి ఇప్పుడు మీరు రింగ్ రోడ్ అడిగారు యాదగిరి గుట్ట చుట్టూ, ఆ రింగ్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అన్నాం కదా. ఇది కాకుండా కూడా రాజాపేట వెళ్తూ ఉన్నటువంటి రోడ్లో మాసాయిపేట ఏదైతే ఉన్నదో అక్కడ ఈ ఒక 66 ఫీట్ల కనెక్టివిటీ రోడ్డు అక్కడ పైకి వెళ్ళిపోతుందండి. అది మన వెంచర్ మధ్యకించి వెళ్ళింది. 66 ఫీట్ల రోడ్డు మన వెంచర్ మధ్యలోకించి తీసామండి. మిగతావి కూడా మనము 40 ఫీట్ రోడ్డు, 30 ఫీట్ రోడ్డు, 33 ఫీట్ అట్లా ఎన్ని రోడ్లు ఉన్నాయో అన్ని రోడ్లు కూడా డాంబర్ రోడ్లు వేసి ఇస్తున్నాము. పూర్తి డెవలప్మెంట్స్ ఉంటుంది. మీరు ఒక పని చేయండి సార్, మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్లకు ఫోన్ చేయండి, సైట్ విజిట్ చేయండి ఒకసారి. మీకు బాగా అవగాహన ఉంది ఆ ఏరియా కాబట్టి మీకు అక్కడ ఉన్నటువంటి రేట్స్ ఏంటి, మేము పెట్టిన రేట్స్ ఏంటి, ప్లాట్స్ ఎట్లా ఉంది, మేము ఇచ్చే డెవలప్మెంట్స్ ఏంటి, ఎంత రేడియస్లో ఉంది, ఏ రోడ్డుకి దగ్గరలో ఉంది అంతా తెలుస్తుంది సార్. ఇప్పుడు మన డిస్కషన్ కంటే చూసిన దాంట్లో చాలా మీకు బాగా అర్థమవుతుంది. స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లో ఒకసారి ఫోన్ చేయండి సార్. కంపెనీ నుంచి మనం వెహికల్ ప్రొవైడ్ చేస్తారు మీకు. మిమ్మల్ని మన ఎగ్జిక్యూటివ్ వెంబడి వచ్చి చూపిస్తారు. చూసిన తర్వాత మన ఆఫీస్ సబ్సిడీలో ఉంది, వచ్చి మాట్లాడినట్లయితే ఆ పేమెంట్ విధానం కూడా మేము చెప్తాము. మీరు ప్లాట్ పర్చేజ్ చేయండి సార్, చాలా ఫెచింగ్ ఉంటుంది ఫ్యూచర్లో.
ఓకే అండి. అయితే శ్రీనివాస ఎన్క్లేవ్ ఏ అప్రూవ్మెంట్ ఉందండి? మేడం ఇక్కడ శ్రీనివాస ఎంక్లేవ్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు రైట్ నౌ ఏ కంపెనీ నుంచి ఎక్కడ వెంచర్స్ వేసినా కానీ ఇప్పుడు అప్రూవల్ ఉంటేనే తప్ప మనం వెంచర్ వేయలేని పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు రైట్ నౌ సిచ్యువేషన్. ఇక్కడ కొనాలి అన్న కస్టమర్లు అందరూ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయో లేవో చూసుకునాలి. ఇక్కడ ఫస్ట్ మమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఎల్ఆర్ఎస్ కట్టాలా వద్దా అనేది క్వశ్చన్ ముందు పెట్టుకొని వస్తున్నారు కస్టమర్స్. ఇక్కడ ఏంటంటే ఏదైనా పర్మిషన్ ఉన్నట్లయితే దానికి ఎల్ఆర్ఎస్ కట్టాల్సిన అవసరం లేదు. నేను గతంలో కూడా చెప్పాను, ఇంత క్రితం కూడా చెప్పాను, ఎల్ఆర్ఎస్ అవసరం లేదు, ఎల్ఆర్ఎస్ కట్టాల్సిన అవసరం లేదు మన వెంచర్కి. ఒకటి ఏంటంటే డిటీసీపీ నుంచి మనం పర్మిషన్ పొంది ఉన్నాము. మన వెంచర్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే మనం డిస్కషన్ చేస్తున్నామో ఈ వెంచర్కి డిటీసీపీ పర్మిషన్ ఉన్నది. ఈ డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ కంట్రీ ఏదైతే ఉందో అది మన పర్మిషన్ పొంది ఉన్నాము దాన్ని. ఇక్కడ మీరు ఎలాంటి ఎల్ఆర్ఎస్లు ఇంకా ఇతరత్ర ఛార్జెస్ ఏది కూడా కట్టాల్సిన అవసరం లేదు, పర్మిషన్ పొంది ఉన్నటువంటి వెంచర్. అయితే శ్రీనివాస ఎన్క్లేవ్లో ప్లాట్ బుక్ చేసుకున్న కస్టమర్స్కి స్పెషల్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయంటారా? స్పెషల్ బెనిఫిట్స్ ఇప్పుడు ఒక ఆఫర్ ఇచ్చామండి. ఇక్కడ ఏంటంటే ఈ ఇందాక చెప్పాము ప్లాట్ అలాట్మెంట్ అంటే బుకింగ్ అమౌంట్ 1,08,000 రూపాయలు కట్టుకొని ప్లాట్ సెలెక్ట్ చేసి బుకింగ్ చేసుకున్నట్లయితే దాన్ని బుకింగ్ ఆప్షన్ కింద అంటే ఏదో అడ్వాంటేజ్ ఉంటుందనే ఆఫర్ ఒకటి ఇచ్చామండి. బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్కి 5 గోల్డ్ కాయిన్స్ ఇమ్మీడియట్ ఇస్తున్నామండి. అక్కడ ఇది ఒక స్పెషల్ బెనిఫిట్ కింద ట్రీట్ చేసాము. ఎందుకంటే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉన్నది. మన వెంచర్కి వచ్చిన ప్రతి ఒక్కరూ టెంపుల్ సైడ్ చూస్తారు, టెంపుల్ని విజిట్ చేస్తారు, లేదా ముందు వెనకాల చూసుకుంటూ వెళ్తారు. కాబట్టి మన విజిట్ చేసే ఉద్దేశం ఉన్న ప్రతి కస్టమర్ టెంపుల్కి నమస్కారం చేసుకొని వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాస్తంత మనం లక్ష్మీ కటాక్షం కూడా ఉండే విధంగా ఒక 5 గోల్డ్ కాయిన్స్ మనం ప్రతి కస్టమర్కి ఇస్తున్నామండి మన వెంచర్లో బుక్ చేసుకున్నటువంటి కస్టమర్లకి. అయితే మనం ఒక ప్లాట్ కొనాలంటే మినిమం ప్లాట్ సైజ్ ఎంత ఉండాలి? మన దగ్గర మినిమం ప్లాట్ సైజ్ ఎంత నుంచి ఉన్నాయండి? ఇక్కడ సైజెస్ వచ్చేసి అందరికీ అందుబాటులో ఉండే విధానంలో మన వెంచర్లో సైజెస్ ఉన్నాయండి. ఇక్కడ మినిమం సైజ్ వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్తో మొదలవింది మన వెంచర్లో ప్లాట్ సైజు 33x45 ఉంటుందండి. అది 165 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అక్కడ 172 స్క్వేర్ యార్డ్స్ ఉంది, ఇంకా 183 స్క్వేర్ యార్డ్స్ ఉంది, 265 స్క్వేర్ యార్డ్స్, అట్లా అక్కడ నుంచి 165 నుంచి మొదలుకొని పైకి గజాలు పెరుగుతూ ఉంటుంది. ఎవరికి ఎంత స్పేసియస్గా ఉండాలి అంటే అన్ని గజాల ప్లాట్ కొనుక్కునే విధంగా అందరికీ అందుబాటులో ఉండే విధానంలో స్పెసిఫికేషన్స్ ఉన్నాయండి ప్లాట్స్. ఆ ప్రతి ప్లాటు ఎవరికి ఎన్ని గజాలు కావాలంటే అన్ని గజాలు అందుబాటులో ఉంటుందండి. అయితే ఈఎంఐ ఫెసిలిటీస్ ఏమైనా అవైలబిలిటీ ఉన్నాయండి? ఈఎంఐ ఫెసిలిటీస్ ఇక్కడ వచ్చేసరికి ఈఎంఐ ఫెసిలిటీస్ అనేది ఇక్కడ ప్రతి వారు ఎక్స్పెక్టేషన్ ఉన్నారండి దీని మీద. ఏంటంటే ఈఎంఐ ఉంటే ఈజీగా ప్లాట్ పర్చేజ్ చేసుకోవచ్చు అనేది. ఇక్కడ దీనికంటే ముందు ఒక పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇక్కడ ప్రతి వారు ఒక అసెట్ కొనాలనే ఉద్దేశం కలిగి ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎయిమ్ ఉండాలి. నేను ఒక అసెట్ కొనాలి అంటే రెడీమేడ్ హౌజా, ఓపెన్ ప్లాటా, అంటే ఏదో ఒకటి స్థిరాస్తి కొనుగోలు చేయాలి అంటే మనిషి యొక్క దైనందిన జీవిత కాలంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అధిగమించి కాస్తంత ఆస్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఏంటంటే ఈ కొనాలి అంటే ఇమీడియట్ డబ్బు కట్టే కెపాసిటీ ఉండాలండి. స్థిరాస్తి విషయానికి వచ్చినట్లయితే చాలా అమౌంట్స్ పెట్టుకొని స్థిరాస్తి కొనుగోలు చేయాలి. సో అంత ఫెసిలిటీ లేని వారు ఈఎంఐ వైపు వెళ్ళాలి. సో ఇక్కడ ఈఎంఐ అనేది చూస్ చేసుకోవడము చాలా ప్రాముఖ్యత ఉందండి. ఈఎంఐ అనగానే ఏదో అంత ఈజీగా తీసుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఈఎంఐ రూపేణా కొనొచ్చు, లేదా అదర్వైజ్ మన దగ్గర ఉన్నటువంటి పెట్టుబడి పెట్టి కొనొచ్చు. ఇక్కడ ఈఎంఐ వెసులుబాటు ఏంటంటే మన కంపెనీ నుంచి కస్టమర్కి డైరెక్ట్ ప్రొవైడ్ చేయట్లేదు, కానీ మనము బ్యాంకు నుంచి లోన్ ఇప్పించేసేసి వాళ్ళు ఈఎంఐ బ్యాంకు కట్టుకునే విధంగా మేము వెసులుబాటు ఇస్తున్నాము. అంటే ఆ ఫెసిలిటీ కల్పిస్తున్నాం బ్యాంకు ద్వారా. ఇక్కడ ఇందాక చెప్పాము 1,08,000 టోకెన్ అమౌంట్ పెట్టేసి కట్టుకునే ప్లాట్ బుకింగ్ చేసుకునాలి అని. సో ఇక్కడ బుకింగ్ అయిన తర్వాత వాళ్ళ ప్రొఫైల్ సహకరించినట్లయితే వాళ్ళకి ఎంత లోన్ కావాలి అంటే మన దగ్గర ఫస్ట్ ఎంత పేమెంట్ చేశారు, ప్లాట్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ కాస్ట్లో వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ కట్టి మిగతాది లోన్కి వెళ్తారు. అది ఈఎంఐ సిస్టమ్. సో ఇక్కడ ఈ ఈఎంఐ సిస్టమ్కి వెళ్ళినప్పుడు బ్యాంకరు వాళ్ళ ప్రొఫైల్ చూస్తారండి, కస్టమర్ ప్రొఫైల్. అక్కడ ప్రొఫైల్ ఏంటి, ఎంప్లాయా బిజినెస్ ద్వారా.
బిజినెస్ ద్వారా అయితే 80 రిటర్న్స్ షో చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ వీళ్ళకు అయితే ఈ నెట్ సాలరీ ఎంత ఉంటుందో చూస్తారు. అంటే పేయింగ్ కెపాసిటీ ఎందుకంటే రీపేయింగ్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఈఎంఐ కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఇంకా కాస్త డీప్గా సబ్జెక్ట్ కావాలి అంటే ఇక్కడ టోటల్గా డెప్త్గా మనం సబ్జెక్ట్ చెప్పడానికి సమయం సరిపోదు. కాబట్టి మీరు ఒకసారి స్క్రీన్ మీద ఉన్న నంబర్లకు ఫోన్ చేయండి, సైట్ చూడండి, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆఫీస్కి రండి. అక్కడ ఈఎంఐ సంబంధించినటువంటి సబ్జెక్టు క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఆఫీస్లో. మీరు ఆఫీస్ని ఒకసారి విజిట్ చేయండి. అయితే ఈ వెంచర్కి రావడానికి అప్రోచ్మెంట్ రోడ్స్ ఏ విధంగా ఉన్నాయండి? రోడ్స్ అమోఘంగా అప్రోచ్మెంట్ రోడ్స్ ఉన్నాయండి. ఇందాక చెప్పాను నేను, యాదగిరి గుట్టకి ఎన్ని రోడ్స్ ఉంటాయో అన్ని రోడ్స్ కూడా మన వెంచర్కి అనుగుణంగా, అంటే సందర్శించడానికి ఎన్ని రోడ్స్ ఉన్నాయో, భగవంతుని లక్ష్మీ నరసింహస్వామిని సందర్శించడానికి ఎన్ని రోడ్స్ ఉన్నాయో అన్ని రోడ్స్ ద్వారా కూడా మన వెంచర్కి వచ్చిపోవడానికి వీలున్నటువంటి అప్రోచ్మెంట్ రోడ్స్ ఉన్నాయండి. ప్రతి ట్రైన్ ద్వారా అంటే వంగపల్లి రైల్వే స్టేషన్ ఉంది, అక్కడ బస్ స్టాప్ అంటే ఇక్కడ మెయిన్ బస్ స్టాప్ ఒకటి మన వెంచర్కి యాదగిరిగుట్ట మధ్యన ఒక పెద్ద మెయిన్ ఆర్టీసీ బస్ స్టాప్ ఒకటి ఓపెన్ అవుతుందండి. అది వెరీ నియర్ బై అవుతుంది. ఇప్పుడు రైట్ నౌ ఆల్రెడీ బస్ నడుస్తుంది, బస్ రూట్లో సెకండ్ బిట్ అవుతుంది ఇది. అంటే ఇక్కడ రోడ్ల అప్రోచ్మెంట్ ఏంటంటే అటు కరీంనగర్ నుంచి వచ్చేవారికి ఈజియెస్ట్గా ఉంది, ఇటు వరంగల్ నుండి వచ్చేవారికి ఈజీగా ఉంది, హైదరాబాద్ నుంచి వచ్చేవారికి ఈజీగా ఉంది. ఇక్కడ వరంగల్ నుంచి వచ్చేవారు వంగపల్లి నుంచి రావచ్చండి, లేదా ఆలేరు నుండి రావచ్చు. హైదరాబాద్ నుంచి వచ్చేవారు రాయగిరి నుంచి రావాల్సి ఉంటుంది. రోడ్ అప్రోచ్మెంట్ చాలా బాగుంటాయండి దీనికి. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు. కుమారస్వామి ఫ్రమ్ రామగుండం కాల్ తీసుకుందాం. కుమారస్వామి గారు మేడం సార్ ఉన్నారండి, మీ క్వశ్చన్ అంటే వారిని అడగండి. నమస్కారం అండి కుమారస్వామి గారు. నమస్తే చెప్పండి సార్. అక్కడ ప్లాట్ మీకు దగ్గర ఇప్పుడు ఇల్లు అవుతున్నాయా, లేకపోతే ప్లాట్ గదాల ఎట్లా ఉంటుంది, ఎట్లా ఏంటిది ఎంత వివరంగా ఒకసారి చెప్పండి. ఇక్కడ ఇండ్లు అవుతున్నవి కాకుండా ఇండ్లు ఉన్న చోటనే మన వెంచర్ ఉన్నదండి. ఇక్కడ ఇండ్లకు ఆనుకొనే మన వెంచర్ వేయడం జరిగింది. ఓపెన్ ప్లాట్స్ ఉన్నవి మన దగ్గర, అది పర్మిషన్ తీసుకొని వేసాము మన వెంచర్కి. దాంట్లో మీకు ఎన్ని గజాలు కావాలి అంటే అన్ని గజాలు కొనుక్కునే విధంగా ఉన్నది. ఇంటర్నల్గా అంటే మనం వేసిన వెంచర్లో అన్ని డెవలప్మెంట్స్ పొందుపరిచాము. డాంబర్ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ ఇచ్చి మీకు ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేస్తామండి. దీంట్లో మీరు కొనుగోలు చేసే ధర మాత్రమే ఉంది, ఈజీ ధర ఉందండి. మీరు ఒకసారి సైట్ విజిట్ చేయండి సార్. అంటే ఇప్పుడు ఇండ్లు మేము కట్టిమన్నా కట్టిస్తాము, మీరైనా కట్టుకోవచ్చు. ఆల్రెడీ ఇండ్లు ఉన్న పక్కకే ఉంది మన వెంచర్, ఇండ్లకు ఆనుకొని మన వెంచర్ ఉంటుంది. కాబట్టి మీకు ఈజీగా నచ్చుతుందండి. ఒక్కసారి మీరు సైట్ విజిట్ చేయండి సార్. సైట్ విజిట్ చేసినట్లయితే మీ కళ ఏముందో, ఇట్లా కట్టుకున్నాలనుకుంటున్నాము, ఎన్ని గజాలు కావాలి అని అంటే దాన్ని బట్టి మీకు వివరణ ఇచ్చి మేము ఆ విధానంలో మీకు మీ ఇల్లు కావాలా ప్లాట్ కావాలన్నా హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకే అండి, అయితే సాయి దీక్షిత డెవలపర్స్ వెంచర్స్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ మనం ఇందాక చెప్పినటువంటి శ్రీనివాస ఎంక్లేవే కాకుండా హరిహర టౌన్షిప్ మనది వరంగల్ హైవేకి ఉందండి. వరంగల్ హైవేకి హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్తూ ఉంటే రైట్ సైడ్ మన వెంచర్ ఉంటుంది, సెకండ్ బిట్ అవుతుంది. అది రాయగిరి చౌరస్తాలో రైట్ సైడ్ మన వెంచర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఆఫీస్ ఉంటుంది. ఇట్లా మన శ్రీ సాయి దీక్షిత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కస్టమర్కి అనుగుణంగా, రోడ్ అప్రోచ్మెంట్కి అనుగుణంగా ఈజీగా వెంచర్లోకి చేరుకునే విధంగా ఎక్కడైతే ఉంటాయో అలాంటి స్థలాలు తీసుకొని కస్టమర్కి ఈజీగా ఉండేలాగా చూసి వెంచర్లు వేసి ఇస్తామండి. దాంట్లో ఇందాక చెప్పినట్టుగా శ్రీనివాస ఎంక్లేవ్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న హరిహర టౌన్షిప్ ఉంది. హరిహర టౌన్షిప్లో కూడా అన్ని రకాల డెవలప్మెంట్స్ ఇస్తున్నాము. టోటల్ ఇంటర్నల్ డెవలప్మెంట్స్ అన్నీ ఇస్తున్నాము. ఇక్కడ ఏదైతే ఉన్నదో రోడ్స్ కూడా విశాలంగా రోడ్స్ ఉన్నాయండి. దాంట్లో కూడా హరిహర టౌన్షిప్లో కూడా మీకు 60 ఫీట్ రోడ్ ఉంది, 40 ఫీట్ రోడ్ ఉంది, 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. అన్ని డాంబర్ రోడ్స్ వేసి ఇస్తాము. ఈచ్ రోడ్ ఎంబడి ఎవెన్యూ ప్లాంటేషన్ ఇస్తాము, కర్బింగ్ పెట్టేసాము. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తాము, ఎలక్ట్రిసిటీ ఇస్తాము, వాటర్ ట్యాంక్ ఇస్తాము, ఓపెన్ ప్లాట్కి నల్ల కనెక్షన్ ఇస్తాము, ఆర్చ్ ఇస్తాము. ఇవన్నీ అంటే ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ. దీంట్లో కూడా
ఇమ్మీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం ఉందండి ఇక్కడ. ఎందుకంటే రాయగిరి టౌన్ ఏదైతే ఉందో అడ్జసెంటెడ్గా ఉంది, అంటే పక్కకే ఉంది, దాని పక్కకే ఉంది కాబట్టి ఇమ్మీడియట్ ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. మరి దీంట్లో కూడా ఇంటర్నల్ డెవలప్మెంట్సే కాకుండా చుట్టూ ఉన్న ప్రాంతాలను కూడా మంచి డెవలప్ అయినటువంటి స్థలంలో ఉందండి మనది. ఏరియా అట్లాంటి ఏరియాలో ఉంది. 24 hours ట్రాన్స్పోర్ట్ రవాణా సౌకర్యం గలటువంటి రోడ్డు హైవే ఉంది. హైవే వెంబడి పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నవి, స్కూల్ ఉంది, ప్రైమరీ స్కూల్ ఉంది, హై స్కూల్ ఉంది, ఫార్మసీ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. సో ఇవన్నీ ఉన్నవి. కేంద్రీయ విద్యాలయం కన్స్ట్రక్షన్లో ఉన్నది. ఇట్లా అంటే డెవలప్మెంట్స్ అన్నీ ఉన్న ఏరియాలో మన వెంచర్ వేసాము. మళ్ళీ మన వెంచర్లో ఇన్నర్ డెవలప్మెంట్స్ అన్నీ ఇస్తున్నాం కాబట్టి ఈజీగా ఇంట్లో పెట్టుబడి పెట్టిన ప్రతి కస్టమర్కి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి దీంట్లో. అయితే హరిహర టౌన్షిప్ యాదాద్రికి ఎంత దూరంలో ఉంటుందండి? ఇక్కడ హరిహర టౌన్షిప్ హైవేకి 1 minute డిస్టెన్స్లో ఉంటుంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. లక్ష్మీ నరసింహ టెంపుల్ యాదగిరిగుట్టకి ఇక్కడ నుంచి 3 kilometers + 2 kilometers, అంటే మన పాదాల వరకు 3 kilometers వస్తుందండి. గుట్ట పై వరకు అనుకునేసరికి ఒక 5 kilometers అవుతుంది మన వెంచర్లో నుండి. ఇప్పుడు ఉన్నటువంటి రోడ్స్ కాకుండా హైవే నుండి ఇటు మోత్కూరు వెళ్ళే దారి ఒకటి 60 feet రోడ్డు, ఒకటి బైపాస్ రోడ్ ఒకటి వచ్చిందండి మాస్టర్ ప్లాన్లో. అది మన వెంచర్ మధ్య నుండి వెళ్ళింది, మిడిల్ ఆఫ్ ది వెంచర్ నుండి ఆ 60 feet రోడ్డు వెళ్ళిందండి. ఇక్కడ ఈ వెంచర్ స్పెసిఫికేషన్ ఏంటంటే హైవే, ఎవరైనా కస్టమర్ హైవే ఫేసింగ్లో వేసినటువంటి వెంచర్లో ప్లాట్ కొనాలి అనే ఉద్దేశం ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇమ్మీడియట్ రేట్ పెరిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే అది అలా ఆ విధంగా చూస్ చేసుకుంటారు. ఇక్కడ సేమ్ విధానంలో ఏదైతే హైవే నుండి ఇటు మోత్కూరు రోడ్, అంటే మోత్కూరు రోడ్ అంటే యాదాద్రి టు భద్రాద్రి వెళ్ళే దారి అండి. అది ఆ రోడ్ పెద్ద రోడ్, అది కూడా 4 lanes రోడ్డు. సో దానికి దీనికి బైపాస్ రోడ్ ఒకటి కనెక్టివిటీ రోడ్ ఇచ్చారండి. ఆ రోడ్డు ప్లాన్లో ఉన్నది. ఆ ప్లాన్లో ఉన్నటువంటి రోడ్డు మనం హరిహర్ టౌన్షిప్ మిడిల్ ఆఫ్ ది వెంచర్ నుంచి వెళ్ళింది. సో ఇక్కడ ఈ రోడ్డు కూడా 24 hours ఆర్టీసీ బస్ రోడ్డు ఉన్నటువంటి రోడ్ అండి అది. సో దీనికి ఈ 60 feet రోడ్ ఫేసింగ్ కొన్న ప్రతి ప్లాట్ కమర్షియల్ ప్లాట్ అండి. ఆ వెంచర్లో ఏ ప్లాట్ అయినా కొనండి, ఫెచ్చింగ్ ఉంటుంది, లాభం జరుగుతుంది. వితిన్ షార్ట్ పీరియడ్లో వాళ్ళ పెట్టుబడి మరింత డబుల్ అయ్యే అవకాశం ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ నరసింహ గారు. సాయి దీక్షిత డెవలపర్స్ వెంచర్స్ గురించి చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఇది వాళ్ళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.